పిల్లరా చిన్న సాక్ష్యంతో ఇవాళ ఉపదేశం ప్రారంభించాలి. లూకా గారి లేఖనం ధ్యానం చేస్తూ పేతురు గారి అత్త జ్వరముతో బాధపడుచు ఉన్నప్పుడు యేసు ప్రభు వెళ్ళి పేతురు గారి అత్తకున్న జ్వరమును స్వస్థపరుస్తాడు. ఈ వాక్యం కొరకు ధ్యానం చేస్తూ మరి జ్ఞానంతోనో అవివేకంతోనో మనసులో అనుకున్నా, ఈ వాక్యం చెప్పటానికి చాలా కాలమైంది జ్వరం వచ్చి. జ్వరం వస్తే చెప్తే బాగుంటుందేమో అని మనసులో అనుకున్నా. ఎందుకు అనుకున్నానో నాకు తెలియదు. మరి దేవుడే జ్వరం కావాలన్నావుగా, వాక్యం చెప్పటానికి జ్వరం టేస్ట్ చూస్తా ఉన్నావుగా అని దేవుడు ఎక్కువ జ్వరం పెట్టలా, కొంచెం అన్నమాట అండి. వాక్యం కోసం కొంచెం అంతా. స్త్రీల సభలు అయిన తర్వాత ఏందిరా బాబు ఊళ్ళు నగతగా ఉంది, ఇబ్బందిగా ఉంది అని చూస్తుంటే వాళ్ళు పల్సగెచ్చబడింది. ఎక్కువ కాదు మరి, అది కూడా 100 100 అనుభవించా 2 రోజులు. ఇప్పుడు వాక్యానికి సిద్ధపడ్డా. జ్వరం గురించి చెప్పటానికి దేవుడు కొంచెం టీ స్పూన్ అంత అన్నమాట అండి, తగ్గిపోయింది. మళ్ళా ఎప్పుడైతే వాక్యం నిశ్చయం చేసుకున్నానో చాలు, సరిపోయిందన్నమాట. కాబట్టి ఈవేళ ఎక్కడ చూసినా జ్వరాలు జ్వరాలు జ్వరాలు. వాతావరణం మారిపోయింది, కొత్త నీరు వచ్చింది, నీరు కల్తీ అయిపోయింది. పిల్లలకి జ్వరాలు, పెద్దోళ్ళకి జ్వరాలు, ఇంటిల్లి పాదికి జ్వరాలు. ఈ జ్వరాల కాలములో, ఈ కాల మార్పిని బట్టి కలుగుతున్న అకాల జ్వరాల కాలములో ఎలాగూ యేసుక్రీస్తు ప్రభువు సేవ ఆరంభములో జరిగించిన ఒక అద్భుత కార్యం మనం ధ్యానం చేసుకొని, ఈ అద్భుత కార్యములో నుండి అనేక సద్విషయములు మనం కనుగొందామండి. మనందరికి అవసరమైన విషయాలే దేవుడు తన లేఖనములో పొందుపరచి ఉన్నారు. 3 సువార్తికులు ఈ పేతురు అత్తగారి జ్వరమును గురించి రాశాడు. బహుశా పేతురు మీద ప్రేమో, పేతురు అత్తగారంటే భయమో తెలియదు అన్నమాట అండి. బహుశా పేతురు గారి అత్తగారి యొక్క అద్భుతం ఎట్లా నచ్చిందో, ఎట్లా వచ్చిందో మనకు తెలియదు. కానీ 3 సువార్తికులు ఈ అద్భుత కార్యాన్ని రాస్తారు. 3 మాటలు మనం కోడీకరించుకొని ఈవేళ మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దయచేసి ఎవడన్నా బైబిల్ రెడీగా ఉంచుకొని ఈ 3 లేఖనాల్లో నుండి మనం ధ్యానం చేసుకునే వాక్యం మనం పఠించుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వచనములు. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. మార్కు 1:29-31. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రెయ అనువారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. లూకా సువార్త 4వ అధ్యాయం 38-39 వచనములు. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. గుడ్. పిల్లరా, పేతురు గారి యొక్క అత్తగారి యొక్క ఇల్లు కపెర్నహూములో ఉంది.
ఈ పేతురు యొక్క అత్తగారి ఇంటిలో ఎవరెవరు ఉండేవారు అంటే వాక్యం బట్టి మనం చూస్తాం. మరి సమాజ మందిరం నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రయాను వారి ఇంట ప్రవేశించిరి. నేను చదివింది మార్కు 1:29. ఇంకోసారి చూస్తున్నాను, చూడండి, చదువుతున్నాను. వెంటనే వారు అంటే యేసు ప్రభుతో ఉన్నవారు సమాజ మందిరములో అంటే దేవాలయములో నుండి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రయ అను వారి ఇంట ప్రవేశించిరి. వాక్యం బట్టి ఇక్కడ 5 నివసిస్తున్నారు ఈ ఇంట్లో. యాకోబు యోహానుతో సీమోను అంద్రయ అను వారి ఇంట ప్రవేశించిరి. కాబట్టి వీరందరూ చుట్టాలు. ప్రభు యొక్క రాకను తెలుసుకొని యాకోబు అలాగే యోహాను వీరిద్దరు దేవాలయంలో ఉన్న యేసయ్య యొద్దకు వడివడిగా పరిగెత్తి పేతురు గారి అత్త బాధపడుతూ ఉందని చెప్పి స్వస్థపరచుమని ప్రభువుని వేడుకున్నాడు. కాబట్టి 4 శిష్యులు యేసు ప్రభువు ఇంటిలోకి వెళ్ళాడు. ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్య అంశం మార్కు 1:30. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన మాట వెంటనే అంటే మీ అందరికి కూడా తెలుసు. వెంటనే అంటే ఏం చెప్పండి? అప్పుడే, తక్షణమే, దిగ్గున. మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, బాధ కలిగిన వెంటనే ప్రార్థన చేస్తామా? చెయ్యం. ఏమవ్వాలది? ముదరాల, ఇంకా ముదరాల, చెయ్యొచ్చులే, తర్వాత చూసుకుందాంలే. ఇక్కడ మార్కు గారు తన సువార్తలో వెంటనే అనే మాట 41 సార్లు రాస్తారనమాట అండి. ఎన్నిసార్లు? గట్టిగా చెప్పండి. మార్కు సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16 అధ్యాయాలు ఉన్నాయి. అంటే ప్రతి అధ్యాయంలో కనీసం వెంటనే అనే మాట ఎన్నిసార్లు ఉంది? 4 సార్లు సుమారుగా. కాబట్టి ఈ 16 అధ్యాయాల్లో కొన్ని 3 సార్లు అనుకుందాం, 3 సార్లు ఉంది వెంటనే అనే మాట. మార్కు గారికి ఇష్టమైన మాట. ఈ వెంటనే అనే మాట ఎందుకు వాడారో 2 నిమిషాలు చెప్తాను, వినండి. మార్కు గారు యేసుక్రీస్తు ప్రభువుని స్వార్థ ద్వారా యూదులకు పరిచయం చేస్తూ ప్రభువు దాసుడు అని చూపిస్తారు. ప్రభు ఎవరు చెప్పండి? దాసుడు. ప్రభు పరిచారకుడు అని అందరూ ఒకసారి. పరిచారకుడు అంటే పనివాడు. దైవజనుడు మనందరికీ పాట రాసి అందరూ కలిసి పాడుకుందాం. యేసుక్రీస్తు వారి దేశీయులారా, యేసుక్రీస్తు వారి కథ వినుడి, దోసకారు రక్షింప దోసమూలంటని రీతిగనే దాసుని రూపంబుతో మన ధరణిలో వెలసిన దేవుండవు. చాలు. దాసుని రూపముతో. ఏ రూపంతో అండి? దాసుని రూపముతో. గమనించండి, మీలో ఎంతమందికి నేను
పనికత్తెను, నేను పని చేసేదాన్ని, నేను దాసురాలిని అని అంటాం ఇష్టమో చెయ్యొద్దండి. చూసారా, చాలామంది కనీసం దాసురాలని అంటాం కూడా ఇష్టం ఉండదు. అందుకే దైవజనుడు అన్నాడు, నేను దేవా దాసుని అన్నాడు. నేను మిషన్కి అధికారి కాదు, నేను మిషన్కి ఏమీ కాదు. యేసు ప్రభు దాసుడు అని చూపిస్తూ మార్కు గారు తన సువార్తలో ఒక మాట పదే పదే రాస్తారు. ఏంటి మాట అంటే యూతిస్ అంటే వెంటనే, దిగ్గున, తక్షణమే. కాబట్టి వెంటనే అప్పుడే అనే పదాలు మార్కు సువార్తలో చాలా కనపడతాయి అన్నమాట అండి. అందుకే మార్కు గారు ఇక్కడ రాసే మాట వెంటనే. ఇంగ్లీష్లో నాకు తెలియని మాట ఒకటి కేజీవి బైబిల్ ఉండదు, ఏంటంటే ఎనాన్ అంటే అట్ వన్స్, అప్పుడే, జ్వరం వచ్చినప్పుడే పరుగున ఎవరి దగ్గరికి వెళ్ళారంటండి? యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యా వచ్చేసి యేసయ్య కూడా ఏం చేశారంట? వెంటనే వచ్చారంట, వెంటనే చెయ్యి ముట్టారంట, వెంటనే జ్వరం తగ్గిపోయిందంట, వెంటనే ఆమె లేచిందంట, వెంటనే వంట వండిందంట, వెంటనే వడ్డించిందంట. సరే, అన్నీ ఎట్లా జరిగిపోయినాయండి? భలే చెప్పాడు. ఇంకోసారి అనండి, భలే చక్కగా అన్నారు. వెంటనే అయిపోయినాయి అంటండి. కాబట్టి ప్రతి వాళ్ళు పనుల్లా వెంటబడతాడు, పనుల్లా ఎంటబడతాడు. అందుకే ఏంది ఎంటబడుతున్నావు ఏంది అంటారు పనులు, ఎవరిని? యజమానుల్ని. కానీ యేసయ్య సమయం కొంచెమని ఎడిగి అన్ని పనులు ఎట్లా చేస్తున్నాడు? అయ్యగారు కూడా నేవారంట, తొందరగా రాకడొచ్చేస్తుంది, త్వరగా కమాన్ అనేవాళ్ళంట. సోమరోళ్ళం దైవజనులకు కూడా ఆ వయసులో కూడా ఏమనేవాళ్ళంట? త్వరగా, అదిగో ప్రభు వచ్చేస్తున్నాడు, త్వరగా. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్య సత్యం ఒకటి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అదేంటంటే, పేతురు అత్త జ్వరంతో బాధపడుచున్నప్పుడు ఆమె మట్టుకు ఆమెను వదిలిపెట్టలా. ఆ విషయమై ఎవరు శ్రద్ధ పట్టించుకున్నారు? అల్లుడు. ఎంత మంచి అల్లుడు అండి పేతురు గారు. అమలారా మీలో ఎంతమంది అత్తలు, అల్లుళ్ళు గల అత్తలు? నా అల్లుడు చాలా మంచోడండి, నాకేం బాగోపోయినా కానీ వెంటనే వచ్చి తల్లిలా చూసుకుంటాడండి అని ఎంతమంది అత్తగారులు అంటారో చెయ్యెత్తండి ఒకసారి. పేతురు ఏ అల్లుడు? మంచి అల్లుడు. అత్త జ్వరంతో ఉన్నప్పుడు వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? యేసు దగ్గరికి వెళ్ళాడు. పేతురు వెళ్తా తన సహోదరుడు తమ్ముడిని తీసుకుని వెళ్ళాడు. ఎవరు? అంద్రయ్య. అంతేకాదు, పేతురుకి మంచి స్నేహితులు యాకోబు, యోహానులు. ఈ నలుగురు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే బహుశా యేసు దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య బహుశా ఏమా అందరికీ రుచికరమైన కూరలు పెట్టేదేమో, అందరికీ వంటకాలు వడ్డించేదేమో. మరి ఎందుకు అంత అత్తగారి మీద మమకారం మనకు రాయబడలా? కానీ వెళ్ళి పట్టించుకున్నారు. ఎవరిని? అత్తగారిని. గమనించండి, ఈ కాలములో, ఈ లోకములో ఒకరిని ఒకరు పట్టించుకునే కాలం అంటారా, పట్టించుకొని కాలం అంటారా? అందుకే ఒక సామెత ఉంది, అదేంటంటే ఆఫెన్ వాట్ ఈజ్ ఎవ్రీబడీస్ బిజినెస్ ఈజ్ నో బడీస్. అంటే అందరికీ సంబంధించిన బాధ్యత ఎవరు పట్టించుకోరు, ఎవరికి పట్టదు. అందరూ ఇంకోసారి చెప్తున్నా, అందరికీ
సంబంధించిన బాధ్యత ఎవరికి పట్టదు. చెప్పండి, ఎవరు పట్టించుకో. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఉదాహరణకి బయటికి వెళ్తారు, కొలాయి నీళ్ళు కారిపోతూ ఉంటాయి. ఏం చెప్పండి, కొలాయి నీళ్ళు కారిపోతూ ఉంటాయి. మీలో ఎంతమంది అయ్యయ్యో కొలాయి నీళ్ళు కారిపోతున్నాయే, అనవసరంగా డొంపు వేస్ట్ అయిపోతుంది, ఎవరో పనికి మానలో తీసి వెళ్ళిపోయాడు, నిజంగా చెప్పండి అని ఎంతమంది? భోజనానికి వెళ్తున్నాడు గబగబా, ఎక్కడికి? డైనింగ్ హాల్కి వెళ్తున్నాడు, కొలాయి చూస్తారు. ఎంతమంది కొలాయి కాడికి వెళ్ళి కట్టేసి అప్పుడు భోజనానికి వెళ్తారు? చెయ్యొద్దండి. వీళ్ళందరూ అబద్ధీకులు అన్నమాట. ఎందుకు? నాకెందుకు? నాకేం పట్టింది? నాకేమైంది? ఉదాహరణకి డైనింగ్ హాల్లో ఏడో చెత్త ఉంటుంది, ఎవరన్నా ఏదో సీపిరి చూసి కాస్త పక్కకి, ఎవరు పట్టించుకోరు. ఎందుకు? అందరికీ చెందిన విషయంలో ఎవరు బాధ్యత వహించరు. ప్రతి వారు అంటే నలుగురు, యోహాన్, యాకోబ్, పేతురు, అంద్రయ, ఎవరి గురించి శ్రద్ధ కలిగి ఉన్నారు? అందుకే ఇక్కడ రాశాడు, రోగినయ్యుండగా రోగబాధితులా చూసారా? కాబట్టి యేసు ప్రభువుతో పేతురు అత్తగారి గురించి చెప్పుకోవటం ఏంటో కాదండి, ప్రార్థన. వారు ఏం చేశారు? యేసయ్య వద్దకు వెళ్ళి వేడుకొన్నారు. చెప్పండి, ఏం చేశారు? మనవి చేశారు. యేసయ్యకు మనవి చేయుటయే ప్రార్థన. కాబట్టి యేసయ్య వెంటనే వచ్చాడు, వెంటనే చేయి పట్టాడు, వెంటనే లేవనెత్తాడు, వెంటనే బాగు చేశాడు, వెంటనే ఆమె లేచి పరిచర్య చేసింది. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తాం మార్కు సువార్తను బట్టి. మొదటి విషయం, యేసయ్య చేసిన సమాజ సేవ. మార్కు సువార్త 1వ అధ్యాయం 31వ వచనం చూడండి ఒకసారి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదలెను గనుక. గమనించండి, సమాజ సేవ. అందరూ చెప్పండి గట్టిగా ఒకసారి, సమాజ సేవ. సమాజ సేవ అంటే బాధపడుతున్న వారి వద్దకు, ఇబ్బందిలో ఉన్న వారి వద్దకు, కష్టములో ఉన్న వారి వద్దకు వెళ్ళి ఉపచారము చేయుట. ఏం చెప్పండి? బాధలో, రోగములో, కష్టములో ఉన్న వారి వద్దకు వెళ్ళి ఉపచారం చేయుట. చేస్తామా? చెప్పండి. యేసయ్య దేవకుమారుడై ఉండి మొదట ఏం చేశారు చెప్పండి? మాట్లాడండి. సమాజ సేవ. అందరూ అన్నాడు ఒకసారి, సమాజ సేవ. మీ పక్కింటామే, మీ పరిచయం లేదు, కొత్తగా ఇంటికి అద్దెకు వచ్చింది, జ్వరంతో బాధపడుతుంది, కానీ ఏం చెయ్యొచ్చు? అందుకే గారు అన్నాడు, రోగులను దర్శింపవెళ్ళ రోత అనవద్దు, వారు బాగుపడేంతం వారి కొరకు ఏం చేయాలి? గుడ్ పరిచర్య చేయాలి. యేసయ్య చేసింది సమాజ సేవ. రెండవది బహుజన సేవ. మార్కు సువార్త 1వ అధ్యాయం 32 నుండి 34 వచ్చిన బహుజన సేవ చదవండి అమ్మా. సాయంకాలం పొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, బహుజన సేవ. జనులు బహురోగులను, దయ్యము పట్టిన వారిని తీసుకుని వచ్చిరి. బహుజన సేవ. సమాజ సేవ, బహుజన సేవ. ఓ దేవుని బిడ్డ, ఈవేళ నీకు అవకాశం ఉంది.
ఏం చేయటానికి? బహుజన సేవ చేయటానికి. నీకు ఇక్కడ అవకాశం ఉంది, నువ్వు చేసి దీవెన పొందు, నీ ఇష్టం. ఏంటి బహుజన సేవ? సాంబార్ వడ్డించు, అన్నం వడ్డించు, వచ్చిన వారికి నీళ్ళు అందించు. ఏం సేవ? బహుజన సేవ. నీకు బయట అవకాశం దొరకదు, అవకాశం ఇక్కడే. నువ్వు కాళ్ళు ఈడ్చుకుంటా రాబాక, ఇంకేదో పోకిరి లేకపోతే వ్యర్థమైన పనుల కొరకు మూఢ భక్తితో కూడిన మూఢాచారాలు చేయవద్దు. ఇటువంటి బహుజన సేవ చేసి దీవెనందుకో. ఏ సేవ చెప్పండి? బహుజన సేవ. మూడవది వ్యక్తిగత సేవ. వ్యక్తిగత సేవ ఏంటి? మార్కు 1:35 చూడండి ఒకసారి. పెందల కాడనే లేచి, చూసారా? పెందల కాడనే లేచి, ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. వ్యక్తిగత సేవ. నీకోసం నీవు ప్రార్థన చేసుకునుట, నీకోసం నీవు వాక్యం చదువుట, నీకు నీవే ఏం చేసుకునుట? చెప్పండి. నిన్ను నీవే ఏం చేసుకునుట? బలపరచుకునుట. ఇప్పుడు మీరు చెప్పండి 3 రకాల సేవలు త్వరగా చెప్పేసి. 1 సమాజ సేవ, 2 బహుజన సేవ, 3వది మనకి మనం. అందుకే గారు అన్నారు, వాక్యాహారము తినని ఎడల వాక్య గ్రంథములోని దేవుని నడుచోటిట్లు ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. వినండి, మీరు పేపర్లో వినే ఉంటారు, చూసే ఉంటారు. గుంటూరు దగ్గర తురకపాలెం అనే ఊరిలో చాలామంది చచ్చిపోతున్నాడు. జ్వరం రావటం చచ్చిపోవడం, జ్వరం రావటం చచ్చిపోవటం. ఎంత రోగం బయలుదేరింది అనమాట అండి. పర్థం లేని మాయ రోగం బయలుదేరింది అనమాట. డాక్టర్లు అందరూ, సైంటిస్టులు అందరూ, గవర్నమెంట్ అంతా, ఎమ్మెల్యేలు అందరూ అక్కడే ఉన్నారంటండి. ఎక్కడ? తురకపాలెంలో. అలాగే యేసు ప్రభు కాలంలో కూడా ఇటువంటి మాయదారి జ్వరం బయలుదేరిందంటండి. ఆ కాలంలో వ్యాపార జాతర, వ్యాపారానికి ఒంటెల సమూహం గ్రామాలు దాటుకుంటూ వెళ్ళాయంటండి. విచిత్రం ఏంటంటే, ఏ ఊరు మీదగా ఈ ఒంటెల దండు, ఈ జాతర సాగి వెళ్ళిందో ఆ ఊర్లోకి జ్వరం వచ్చేసేదంట. ఏం చెప్పండి? ఆ ఊర్లోకి జ్వరం వచ్చేసిందంట. ఒంటెలు వస్తున్నాయి, మన ఊరి మీదగా ఒంటెలు దాటి వెళ్తున్నాయి అంటే గుండెలో గుబేల్. ఎందుకు? ఏమొచ్చేసింది? జ్వరం. ఆ జ్వరం అంటండి భయంకరమైన జ్వరం అంటండి. ఆ జ్వరం వచ్చిన వాళ్ళని ముట్టేవాళ్ళు కాదంట, దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదంట. ఎవరైనా దగ్గరికి వెళ్ళి కరోనా వంటి రోగం దగ్గరికి వెళ్ళి ముడితే వాళ్ళకి అంటుకునేదంట. అందుకు జ్వరం వచ్చిన వాళ్ళు చచ్చిపోయిన కరోనా టైం లాగే చచ్చిపోయిన దేహాలను కూడా ముట్టుకునేవాళ్ళు కాదంట. జ్వరం వస్తే, జ్వరంతో చచ్చిపోతే ఆ ఇల్లు తగలబెట్టేసే వాళ్ళంట. చూసారా? ఎందుకు ఈ జ్వరం గురించి రాయబడింది అంటే, ఆ జ్వరం మామూలు జ్వరం కాదు. ఏ జ్వరం అంట? గొప్ప జ్వరం. లూకా గారు వైద్యుడు ఆ జ్వరమును గూర్చి రాస్తూ మనకు తెలియజేస్తారు. లూకా 4:38 చదవండి దయచేసి ఒకసారి. సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. రైట్. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను. ఏ జ్వరం అంటండి? ఒకసారి చెప్పండి. తీవ్రమైన జ్వరం అంటే 103, 104.
ఏమనుకోబాకండి. మీలో ఎంతమందికి నాకెప్పుడు జ్వరం రాలేదండి అంటారో చెయ్యొద్దండి ఒకసారి. చూసారా, మనందరికి ఎప్పుడో ఒకసారి ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఎట్టా ఉంటుంది? కళ్ళు మూసుకుంటే ఆ మాత్రలు వేసుకుంటే ఎరకు వెళ్ళిపోయినట్టు ఉంటుంది, నీరసం. మీకు చెప్పానుగా, చిన్న జ్వరం, తీవ్రమైన జ్వరం కాదు, ఇది తీపి జ్వరం. వెంటనే నీరసం వచ్చేసింది, యాంటీబయాటిక్ నీరసం వచ్చేసింది. 2 రోజులు 3 రోజులు భారీగా తిన్నా కానీ నీరసం తగ్గట్లా. అప్పుడు అర్థమైందన్నమాట. తీవ్రమైన జ్వరం ప్రభు తాకగానే ఏమైపోయింది? మయమైపోయింది. తీవ్రమైన జ్వరముతో ఉన్న పేతురు అత్త జ్వరం పైన ఏం చేసింది? వెంటనే, అంటే జ్వరం పోవటమే కాదు, యేసయ్య తాకగానే వెంటనే అవలోకి ఏమొచ్చేసిందండి? మాట్లాడండి. శక్తి, బలం. జ్వరం తగ్గినాక కోలుకొని అట్లు వేయటానికి, ఇడ్లీ వేయటానికి, వంట వండటానికి ఎన్ని రోజులు పట్టుద్ది? 3 రోజులు ఖచ్చితంగా పట్టుద్ది. కానీ యేసయ్య తాకగానే 3 రోజులు కాదు, 3 నిమిషాలు కూడా పట్టలేదంట. వెంటనే ఏం చేసింది? దిగ్గున లేచి పరిచర్య చేయుట మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి రోగం దేశమంతా, దేశ విదేశాలకు గలిబిలి కలిగించింది అంటండి. రోమా గవర్నర్ యూఫ్రటీస్ నది వద్ద అడ్డు కట్టేసేసి ఇక ఒంటెల్ని రానియొద్దు. ఒంటెలు రాకపోతే ఏముండదు? సామాన్లు ఉండదు, తిండి ఉండదు. మరి అట్టా ఒంటెలు వస్తేనేమో జ్వరం వస్తుంది, ఒంటెలు రాకపోతేనేమో తిండి ఉంటల్లా. అది కరోనాలో జరిగింది. బయటికి వెళ్తేనేమో జ్వరం, ఇంట్లో ఉంటేనేమో పస్తు. ఏం చేయాలా? అటువంటి పరిస్థితి ఉత్పన్నమైందన్నమాట అండి. సిరియా దేశాన్ని కూడా బయలుదేరిందంటే ఈ ఒంటెల మోక జ్వరాలు అక్కడ కూడా. ఎట్లా వచ్చింది జ్వరం అని చూస్తే ఒంటెల మీద అంటండి నల్లులు ఉండేయంట, ఒంటెల మీద అంటండి పేలుండేయంట. ఆ ఒంటెల్ని కుట్టి ఏం చేసేయంట? మనుషుల్ని కుట్టేయంట. ఆ ఒంటెలకున్న జ్వరం వెంటనే ఏమయ్యేదంట? మనుషులకు వచ్చేసేది. కాబట్టి అటువంటి భయానక జ్వరం ఆవరించిన కాలములో యేసయ్య జ్వరము విషయములో జంకక, బెంకక, వెనక్కి తగ్గక, మాట విన్న వెంటనే ఏం చేశారంటండి? పేతురు అత్తగారింట్లోకి నేరుగా ప్రవేశించి ఆమెను స్వస్థపరచుట మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, పేతురుగాడి యొక్క ఊరు పేరు కపెర్నహూమ్. అందరం దయచేసి వస్తాడి మాట్లాడలా. కపెర్నహూమ్ అని అందరూ వస్తాడు. నోరు తిరిగితే అనండి, నోరు తిరగకపోతే అన్నక్కర్లా. బైబిల్ పేరు, గ్రీక్ బైబిల్ భాషా పేరు కపెర్నహూమ్. కపెర్నహూమ్, కాపర్ అనగా పురము, నహూమ్ అనగా నెమ్మది. కపెర్నహూమ్ అంటే నెమ్మది గల పట్టణము, నెమ్మది గల పురము. ఇప్పుడు చెప్పండి, కపెర్నహూమ్ అంటే ఏం చెప్పండి? నెమ్మది గల పట్టణము. ఈ నెమ్మది గల పట్టణములో నెమ్మది లేదు. ఎందుకు నెమ్మది లేదు? జ్వరమును బట్టి. వినండి, యేసయ్య ఎప్పుడైతే వచ్చాడో వెంటనే ఈ సమాచారం ప్రభువుకు తెలియజేశాడో, వెంటనే ప్రభు బాగు చేశాడో తర్వాత మనం చూస్తాం లూకా 5:1-11. ఈ అద్భుతమును బట్టి యేసయ్య యందు పేతురు విశ్వాసముంచి, పేతురు అంటండి వాళ్ళలు కుటుంబీకులు అన్నీ వదిలిపెట్టి వేసి ఏం చేశారు? యేసయ్యను వెంబడించాడు. అంటే ఈ జ్వరం
మాయద్వారి జ్వరమా, మహిమకరమైన జ్వరమా? అందుకే అందరం కలిసి పాడుకుందాం. కీడు కేవలముగా కీడంచు భావించుకునుడనైపోతున్నా. కీడు కేవలముగా కీడంచు భావించి కిన్నుడనైపోతున్నా. ఇంకోసారి. కీడు కేవలముగా కీడంచు భావించి కిన్నుడనైపోతున్నా. ఆ కీడు ప్రభువు క్రీస్తు దాచిన నీదు చూడా కుండగలుందునా. గమనించండి, అందుకే రాశారు, కీడు కేవలముగా కీడంచు భావించి కినుడనైపోతున్నా. నా పక్షంగా ఎవరున్నారు? పరమదేవుండే నా పక్షమై ఉండగా కీడు ఏం చేయగలదు? చెప్పండి. కీడు ఏమి చేయలేదు. సరే, మనం ఏం భావించాలంట? పరమదేవుండే నా పక్షమై ఉండగా కీడు కీడు చేయలేదు. పరమదేవుండు కీడులో ఉండటం బట్టి కీడేం చేస్తుంది? మేలు చేస్తుంది. ఆ కీడు చాటున క్రీస్తు దాచిన మేలు. కాబట్టి పరమదేవుని పక్షంగా ఉన్నవారు కీడు కీడనుకోరు, కానీ కీడు చాటున దేవుడేదో మేలు దాచి ఉంచి ఉన్నారని భావించువాడై ఉంటూ ఉన్నాడు. చూసారా, ఈ కీడు కీడు కొరకు రాలేదు, కానీ కీడు ద్వారా పేతురు, అంద్రయ్య, యోహాను, యాకోబులు ఎవరిని వెంబడించారండి? ఇంటికి వెళ్ళి చదువుకోండి. లూకా 5:1-11 వచనాలు. దేవుని బిడ్డలారా, ఉదయకాలం అంతా యేసయ్య బోధిస్తూ ఉండేవారు. ఇంకా యేసయ్య బోధకు అనేకులు ఆశ్చర్యపడేవారు. యెరూషలేం వెళ్ళి ఉండుంటే, ఇశ్రాయేల్ దేశం వెళ్ళి ఉండుంటే తప్పకుండా కపెర్నహూముని చూసుండేవాడు. నేటికి కూడా ఆ కాలపు కట్టడాలు భద్రం చేశాడు. వినండి, కపెర్నహూములోని పేతురు గారి ఇంటి పైన మందిరం కట్టాడు. వినండి వినండి, మీకు ఇబ్బంది లేదు, వినండి. పేతురు గారి అత్తగారి ఇంటి మీద ఏం కట్టాడు? మందిరం కట్టాడు. ఇప్పటికీ ఆ ఇల్లు తొలిపి భద్రంగా ఉంచాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నెమ్మది పొందిన చోటే కపెర్నహూం. ఆయనకి నెమ్మది ఎక్కడ కలిగిందంటే, విశ్వాసపరులైన, భక్తిపరులైన అంద్రయ్య, యోహాను అను వారి ఊరు, ముఖ్యంగా పేతురు యొక్క ఇల్లు. ఒకసారి ఇల్లు చూసేసేయండి మనం పాఠంలో. ఇక్కడ ఉన్న ఒక పేచీ, ఒక సమస్య ఉత్పన్నమైంది. నెంబర్ 1, ఏంటి సమస్య అంటే, వినండి వినండి వినండి, ఇక్కడ నుంచి యేసయ్య విషయంలో వాదాలు భేదాలు మొదలైనవి. ఏంటి భేదం అంటే, నెంబర్ 1, సబ్బాతు దినమందు యేసయ్య స్వస్థపరచుట. నెంబర్ 2, తెలియని స్త్రీ అయ్యున్న పేతురు అత్తను ముట్టుట. ఏమైపోయింది? వాదం వచ్చేసింది, భేదం వచ్చేసింది. దేన్ని బట్టి? సబ్బాతు రోజు స్వస్థత, తెలియని పరిచయం లేని స్త్రీ అయిన పేతురు అత్తను ముట్టుట. కాబట్టి ఆ కాలములో వారి భావం, వారి అభిప్రాయం, వారి ఉద్దేశ్యం ఏంటి అంటే, ఏ పురుషుడు కూడా తెలియని వాడి చేతులు తాకకూడదు. లేవియ కాండములో ఈ లేఖనం మనకు కనబడుతుంది అన్నమాట అండి. కాబట్టి వారు దేవుని ఆజ్ఞలు నిర్వీర్యము చేస్తూ, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని వ్యర్థపరుస్తూ, దానిని భర్తీ చేస్తూ, అనవసరమైన ఆచారాలు, నియమాలు, పద్ధతులు
వారు పాటిస్తూ జనులైన వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నందున యేసయ్యకి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. యేసయ్య కోపముతో వారిని ఖండిస్తారు. ఇంటికి వెళ్ళి చదువుకోండి. మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి 13 వచనాలు, మత్తయి సువార్త 15వ అధ్యాయం మొదటి 19 వచనాలు. కాబట్టి ప్రవచన వాక్యం చదువుకొని ముందుకెళ్దాం. చదవండి. యెషయా 29, 13, 14. యెషయా 29, 13, 14. ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు గాని, చూసారా, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. గమనించండి. వారు నా ఎడల చూపు భయభక్తులు, రైట్, మానవుల విధులను బట్టి, చూసారా, నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకునినవి. ఎట్లా నేర్చుకున్నాం అంటండి? మానవ విధులను బట్టి. చదవండి అమ్మా. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును. ఆశ్చర్యకార్యం జరిగిస్తాను. ఏంటది? బహు ఆశ్చర్యముగా జరిగింతును. రైట్. వారి జ్ఞానుల జ్ఞానం వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. కాబట్టి పరిసయ్యులు తమ ఆచారమును బట్టి దేవుని న్యాయమునకు ఉపచారము కలిగించుట యేసయ్యకు విచారము కలిగించింది. వినండి, ఆచారము ముఖ్యము కానీ ఏ ముఖ్యం కాదు? ఆరాధన. 2వ శనివారం తోటకి వెళ్ళాలా, మొక్కుకున్నా వెళ్ళాలా. వచ్చిన వారు ప్రార్థన చేసుకుంటారా? పాటలు పాడతారా? వాక్యం వింటారా? అక్కడ కూడా మనం చూస్తే లూకా సువార్త 4:38-39 తర్వాత చూడండి. సాయంకాలం అయినప్పుడు, చీకటి పడ్డప్పుడు జన సమూహములు అనేకులైన వారిని తీసుకుని వచ్చారంటండి. ఎప్పుడు చెప్పండి? చీకటి పడ్డాక. మీరు ఎప్పుడైనా ఒకసారి సాయంకాలం పూట ఉండి చూడండి, చాలామంది వస్తారు. ఎందుకు వస్తారు? వచ్చి కూర్చోవటం, సాయంకాలం వచ్చే బ్యాచ్ అంతా ఇదే బ్యాచ్. ఏం బ్యాచ్ అంటే టాల్కం పౌడర్ బ్యాచ్. పౌడర్ కొట్టుకొని మూతికి పెయింట్ పూసుకొని వచ్చి సరే సత్యం వెళ్ళిపోతారు. వీరేం చేయరు? చేతితో పెదవులతో ఆరాధించేవాడు కానీ వారి హృదయములు దూరంగా ఉన్నాయి. 2వ శనివారం ఇవాళ కూడా ధర్మకొని చూసా. అట్లా చేయబాకండి, తప్పు, మూఢాచారం. మా ఇంటి కాడ నుంచి నడుచుకుంటా వస్తా. దేవుణ్ణి మనం ఏం చేయొద్దు, శోధించొద్దు. కాబట్టి వారు ఆ కాలములో వీరికి లాగే చేశాడు. ఏంటి అంటే ఆచారమునకు వారు ప్రాధాన్యత ఇచ్చి దేవుని న్యాయమునకు, దేవుని వాక్యమునకు వారు అవిధేయులై ఉండుట యేసయ్యకు విచారము కలిగించింది. వారి ఆచారమే వారికి ఉపకారం అనుకున్నారు కానీ వారి మూఢాచారాల ద్వారా దేవునికి విచారం కలిగిస్తున్నారని వారు చెప్పండి గ్రహించట్లేదు. వినండి, చదవాలని బైబిల్ చదవద్దు, ప్రార్థించాలని ప్రార్థించవద్దు. అందుకే రాసిన కలిసి పాడుకుందాం. మనసును నాలుకయు నీకు జనక కుమార
ఘనతయు మహిమయు కలుగునుగాక. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు. వినండి, ఈ మధ్య మీ అందరికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా. అదేంటంటే, మీరు ప్రార్థన చేసేటప్పటికి మీదట దయచేసి నేను వినేటప్పుడైనా ప్రెసిడెంట్ అయ్యారు అని ప్రార్థన చేయబాకండి. మీరు ప్రార్థన చేయాలనుకుంటే కిరణ్ బాబు గారు అని ప్రార్థన చేయండి, లేకపోతే శామ్యుల్ కిరణ్ గారు అని ప్రార్థన చేయండి. ఎందుకంటే బుడబొక్కలోలు బోళ్ళు మంది ఉన్నారు బయలు మిషన్ ప్రెసిడెంట్లు అని చెప్పి. ధర్మశాస్త్రమును వీరు ఎత్తి లేవియాకాండం 18:6, 18, 19 ఇంటికి వెళ్ళి చదువుకోండి. వీటిని ఉటంకించి మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజస్థితిని గ్రహించలేక వీరు అపార్థం చేసుకున్నట చాలా విచారం. ఒకసారి వాక్యం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 32, 33. సాయంకాలము చూసారా, సాయంకాలము ప్రొద్దు గ్రొంకినప్పుడు జనులు రహస్యముగా సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన తీసుకుని వచ్చి పట్టణమంతయు ఆ ఎంట వాక్యట కూడి ఉండను. ఏంటంటండి, యేసయ్య రాగానే పట్టణమంతా ఎక్కడ కూడిందంట? ఇంట వాకిట. అందరు చెప్పండి ఒకసారి మంచి మాట. పట్టణమంతా ఎంత వాకిట కూడిందంటండి. గమనించండి, ఇక్కడ రాయబడిన మాట లూకా సువార్త 4:39 ముగించేసుకుందాం. లూకా 4:39. ఆయన ఆమె చెంతను నిలువబడి, చూసారా, యేసయ్య ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే, వినండి, జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. అది ఆమెను విడిచెను. వినండి, యేసయ్య ఏం చేశారు? గద్దింపగానే. మంచి మాట గ్రీక్ భాషలో ఎపిటిమాయో అంటే దేవుని బిడ్డలారా మందలించుట, కోప్పడుట, హెచ్చరించుట, వెడలించుట. ఇదే మాట దయ్యం విషయంలో వాడబడింది. ఇదే మాట జ్వరం విషయంలో వాడబడింది. అందుకే దైవజనులు చరణం రాస్తారు. మరి అందరం కలిసి పాడుకుందాం. ఏ జబ్బునైనాను యేసు నామము చెప్పి ఎగురగొట్టుదవని తెలుసునా. ఇంకోసారి, ఏ జబ్బునైనాను యేసు నామము చెప్పి ఎగురగొట్టుదవని తెలుసునా. భోజనులు సావంగా పోయి దైవముదారం పోసి బ్రతికించెదవు తెలుసునా. తూని బ్రతికించెదవు తెలుసునా. పునరుద్ధానమిదియే తెలుసునా. చూసారా, ఓ క్రైస్తవ సంగమా, ఏ జబ్బునైనా యేసునామము చెప్పి వెళ్ళగొట్టెదవు తెలుసునా, ఎగురా కొట్టెదవు తెలుసునా. చూసారా, యేసయ్య జ్వరమా హో, జ్వరం ఏమైపోయింది? పోయింది. అలాగే దయ్యమా వెడలిపో, దెయ్యం ఏమైపోయింది? వెడలిపోయింది. మనం క్రైస్తవ సంఘ సభ్యులమైతే ఏమవ్వాలా? ఏ జబ్బైనా యేసున వెడలిపోవాలా, ఏ దయ్యమైనా యేసునామమున వెడలిపోవాలా. ఒక మాట చెప్పు ముగించేస్తాను. అక్కడ యేసయ్య దయ్యాలని మాట్లాడనివ్వలేదు. ఒక్క మాట ముగించేస్తాను. ఎందుకంటే యేసయ్య దయ్యాల ద్వారా స్తుతి పొందటం, దయ్యాల ద్వారా స్వార్థ ప్రకటింపబడటం,
దయ్యాల ద్వారా మహిమ పొందటం ఆయన చిత్తము కాదు. ఎవరి ద్వారా ప్రకటించాలి? మన ద్వారా. ఎవరి ద్వారా యేసయ్య కీర్తి పొందాలి? మాట్లాడలా చెప్పేస్తా. ఎవరి ద్వారా యేసయ్య సాక్ష్యం అనేకుల యొద్దకు వెళ్ళాలి? మన ద్వారా. అది మన పని కానీ ఎవరి పని కాదు. వినండి 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 వినండి. దయ్యాలని యేసయ్యించలేదంట, మాట్లాడనివ్వాల. ఎందుకంటే ఆ మాట మంది, ఆ పని మంది, ఆ కీర్తి మంది, ఆ ఘనత మంది. అలాగున దేవుని మహిమకు, దేవుని కీర్తికి, దేవుని ఘనతకు సాక్షులము ఉండగల ధన్యత ప్రమాణంతో దయచేయును గాక. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రభుని తలంచుకుందాం, ప్రభు వైపు చూద్దాం. పరలోకపు తండ్రి, మహాదేవా, మహాప్రభువా, పరిచారకునిగా ధరణి వెలసిన దేవకుమారుడా, మీకు వేవేల స్తుతులు స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. దయ్యమును గద్దించి దయ్యమును పారదోలిన దేవకుమారుడా, పేతురు అత్త జ్వరమును గద్దించి స్వస్థపరిచిన పరమ వైద్యుడా, శిష్యుల మొరను ఆలకించి వేగిరమే పేతురు అత్త ఇంటికి చేరిన యేసు స్వామి, మా ఇంటిలోనికి కూడా మీరు ప్రవేశించండి, మా ఇంటిలో కూడా మీరు వాసము చేయండి, మా ఇంటిలో కూడా నీ ప్రభావమును బయలువెళ్ళింపచేయండి. దేవా, మీరు ఎంట ఉన్నప్పుడు పట్టణమంతా ఇంట గుమ్మము యొద్దకు ప్రవేశించి దేవా నీ మహిమను, నీ ప్రభావము అనుభవించాలని ఆశపడుట మేము చూస్తూ ఉన్నాము. అలాగున మీరు దయ్యాలను మాట్లాడనివ్వలేదు స్వామి. ఎందుకంటే దయ్యములు కాదు కీర్తించవలసినది, నీ బిడ్డలమై ఉన్న మేము కీర్తించిన మీ చిత్తము కాబట్టి దేవా, స్తుతులకు పాత్రుడా, దూతలకు చెప్పని పని మాకు చెప్పి మేము నీ నోటి బోరళంగా ఉండుట మీ చిత్తము, మీకు అంగీకారం, మీకు ఇష్టము కాబట్టి మమ్ము దీవించండి దేవా. ఆ అద్భుతమును బట్టి పేతురు ఎలాగ మీద విశ్వాసం ఉంచాడో, సంఘ నాయకుడయ్యాడో, సంఘమునకు మూల పునాది అయ్యాడో, అలాగన మేమును నీ అద్భుతాలు, నీ సాక్ష్యాలు, నీ ఘనతను అనుభవించి మేము తిరిగి లోకము తట్టు వెళ్ళిపోక సదా మేము కలిగి జీవించు కృప దయచేయమని ప్రార్థిస్తూ